నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ నవరాత్రుల్లో మనం చేసుకోవాల్సిన పరిహారాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. వాటిని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అదే రకంగా నవరాత్రుల్లో చేసుకునే మరొక పరిహారం గురించి కూడా ఇక్కడ తెలియజేస్తాను. ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఏ సమస్యలు ఉన్నవారు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఇవన్నీ చెప్తాను. ఈ నవరాత్రిలో ఎర్రటి దారంతో ఒక సింపుల్ పరిహారాన్ని చెప్తాను ఇక్కడ. ఎవరికైతే మనసులో కోరికలు ఉన్నాయి, అవి తీరటం లేదు, అలానే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారు నిలబట్టలేదు, మీ ఇంటి మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి, మా మీద కూడా ప్రయోగాలు జరిగాయి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిన, ఖర్చు లేని, మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం. మరి ఏ రకంగా చేయాలి ఏంటి అనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇది కేవలం నవరాత్రుల్లో చేసుకునే పరిహారం కాబట్టి మీరు ఈ పరిహారాన్ని మీ వరకే ఉపయోగించుకునే లాభం పొందడమే కాకుండా 10 మందికి చేరి వారు చేసుకునేలా, అలానే నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చేలా షేర్తో పాటు చూసి వెళ్ళేటప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు ఉంటే ఈ నవరాత్రుల్లో చేసుకునే పరిహారాలతో పాటు సమస్యలను బట్టి అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యను బట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి. మార్పుని ఫలితాన్ని అయితే తప్పకుండా పొందుతారండి. వాటిని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక మనం పరిహారం మాటకు వెళదాము. ఇప్పుడు చెప్పే పరిహారాన్ని మీరు నవరాత్రుల సమయంలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మాకు ఈ నవరాత్రుల సమయంలో వీలు కాదండి, మీరు చెప్పే పరిహారం అయితే చాలా బాగుంది, మాకు చేసుకోవాలని కూడా ఉంది, మరొక సమయంలో చేసుకునే వీలుందా అంటే, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినా లేదా నెలసరి టైంలో మీరున్నా, అలానే ఈ నవరాత్రులు మీరు చేయలేకపోయినా మిగతా నెలల్లో అయినా సరే కుదిరిన వాళ్ళు మాత్రమే చేయండి. కుదిరిన వాళ్ళైతే నవరాత్రి సమయంలో చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు మిగతా నెలలో వచ్చే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజుల్లో కానీ చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ ఇంటిపైన కానీ లేదా మీ కుటుంబ సభ్యుల మీద తంత్రమంత్ర ప్రయోగాల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా వాటి నుంచి మీకు ఒక రక్షణ కలుగుతుంది. అనుమానం ఏది పెట్టుకోకుండా నమ్మకం పెట్టి చేయండి, మంచి రిజల్ట్ కనబడుతుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదండి, చాలా సులభమైన పరిహారం అనమాట. ఈ పరిహారాన్ని చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. ఇంట్లో నెగిటివ్గా ఎవరైనా మాట్లాడుతున్నారో వారి ఆలోచనలో మార్పులు వస్తాయి. దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించవు. చాలా మంచి పరిహారం అండి. మరి ఎలా చేయాలో చూద్దాము. ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకండి. కేవలం నవరాత్రి సమయంలో చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి ఒకవేళ కుదరకపోతే మీరు ఎప్పుడైనా సరే, ఏ నెలలో అయినా సరే శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే ఎరుపు రంగు దారం కావాలి. మీరు చూసే ఇలాంటి దారం తీసుకోండి. ఒకవేళ లేని వాళ్ళు మొలతాడికి కట్టే రెడ్ కలర్ దారం ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. ఈ దారం అయితే ఒక 1/2 మీటర్ వరకు ఉండాలండి. ఇక ఈ పరిహారాన్ని మీరు మీ పూజ గదిలోనే చేయాలి. నవరాత్రి టైంలో అమ్మవారిని నిలుపుకొని పూజ చేసుకునేవారు ఉంటారు కదా, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. లేదా మామూలుగా పూజలు నవరాత్రి సమయంలో కలశ స్థాపన చేయలేమనేవారు నార్మల్గా పూజ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడైనా సరే మీ పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. అది కూడా మాకు అవకాశం లేదని అంటారా, అమ్మవారి గుళ్ళో అయినా సరే చేసుకోవచ్చు. ఉదయం అయినా సాయంత్రం అయినా చేయొచ్చు. ఇక ఈ పరిహారానికి మనకి ఒక 1/2 మీటర్ దారం అనేది అవసరం పడుతుంది. ఇక మీరు తీసుకునే దారానికి ముడులు వేయాల్సి ఉంటుంది. మొత్తం ఆ దారానికి 9 ముడులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ దారం మొత్తం కూడా ఒక 9 ముడులు వచ్చేలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలన్నమాట. ఈ పరిహారం అయితే దారంతో చేసుకునే పరిహారం అనమాట. చూస్తూనే ఉన్నారు కదా. ఈ దారం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ ఇంటి మీద పనిచేస్తుంది, మీ మీద పనిచేస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, వ్యాపార అభివృద్ధి బాగా కలుగుతుంది. అలానే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలను చూపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు అవుతున్నాయి, ఎప్పుడు చూసినా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు, అలాంటి పరిస్థితులను వారు చేసుకోవచ్చండి. అలానే లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. ముందుగా మీరు అమ్మవారి గుళ్ళో కానీ లేదా మీ పూజ గదిలో చేసేటప్పుడు అమ్మవారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్లో దారాన్ని పెట్టేసి ముందుగా అమ్మవారికి ధూపం దీపాన్ని చూపించండి. గుళ్ళో అయితే మామూలుగా అమ్మవారి ముందు పెట్టండి, ఇంట్లో అయితే ధూపం దీపం చూపించండి. ఇక అమ్మవారి దీపారాధన విషయంలో ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేసుకొని 2 ఒత్తులు వేసుకొని చేయండి. తర్వాత ఈ దారాన్ని చూపించండి. ఇక మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి అమ్మవారి దగ్గర. తర్వాత అమ్మవారి మంత్రాన్ని, ఏదైనా మీకు తెలిసిన ఒక మంత్రాన్ని చెప్పుకోండి. అమ్మవారి మంత్రం అంటే అది లక్ష్మి అమ్మవారి మంత్రం కావచ్చు, దుర్గా అమ్మవారి మంత్రం కావచ్చు, ఏదైనా పర్వాలేదండి. ఒక 2 నిమిషాల పాటు మనసులో ధ్యానం చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అనుకున్న తర్వాత ఇక అమ్మవారి దగ్గర పెట్టిన దారానికి ఒక్కొక్క ముడి, అంటే ఉంది కదండి ముళ్ళు వేశారు కదా, ఒక్కొక్క ముడి దగ్గర ఈ పొడి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇక అలా పెట్టేసిన తర్వాత నమస్కారం చేసుకుని అమ్మవారికి
తర్వాత ఈ దారాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మీ ఇంటి మెయిన్ దర్వాజా ఉంటుంది కదండి, అంటే గేటు ఉన్నా లేదంటే మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, ఆ దర్వాజా తూర్పు వైపున ఉత్తరం వైపున ఎటువైపు ఉన్నా పర్వాలేదు. మీరు ఏదైతే నడుస్తూ వెళుతూ ఉంటారు కదా ప్రతిరోజు, ఆ దర్వాజా దగ్గర తాలుపుకి అంటే లాక్ పెట్టే గడి ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూసే చోట ఈ దారాన్ని కట్టేయాలి. అంటే జస్ట్ మీరు తాళం వేసే చోట అయినా సరే కట్టేయచ్చు. చూపించిన విధంగా మెయిన్ దర్వాజా దగ్గర ఏదైతే ఉందో ఆ తలుపుకు మాత్రమే మీరు లాక్ వేస్తారు కదండి, ఆ గడికి మాత్రమే పెట్టాలి. మీకు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇక్కడ కట్టండి. జస్ట్ మీరు తాళం వేసే చోట అయినా సరే మీరు కట్టచ్చు. ఈ విధంగా దారాన్ని కట్టేయాలండి. బయట వైపు మాత్రమే కట్టాలి, లోపల వైపు కాదు, బయట మాత్రమే కట్టాలి. అర్థమైంది అనుకుంటున్నాను. సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, అంత అర్థమవుతుంది. ఒకవేళ వ్యాపార సంస్థల్లో కట్టాలనుకుంటే ఆ షట్టర్ హుక్కు ఉంటుంది కదండి, ఆ హుక్కుకైనా సరే కట్టుకోవచ్చు. ఇక ఇలా కట్టిన తర్వాత మీరు నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఆ పాదదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇలా చేస్తుంటే మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి. అది కూడా ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో చేస్తే మరింత ఫలితాలు ఉంటాయండి. ఇలాంటి రోజుల్ని అంటే నవరాత్రులు లాంటి ఇలాంటి పర్వదినాలను మాత్రం ఎట్టి పరిస్థితులను వదులుకోకండి, తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ప్రతి నెలకి మారుస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ ఈ విధంగా చేస్తూ ఉండండి. ఒకవేళ నవరాత్రుల్లో చేయలేని పరిస్థితి ఉంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేసుకోవచ్చు. ఖచ్చితమైన విశేషమైన ఫలితాలు ఉంటాయండి. లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. తంత్ర మంత్ర ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ నుండి మీకు రక్షణ కలుగుతుంది. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా ఈ నవరాత్రిలో చేసుకోండి, మంచి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ పరిహారం పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద రాసి చెప్పండి. ఇంకేమైనా చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయని వారు ఉన్నారా? ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.